సాయి సుధా ఇక డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని తొలగించి వైసీపీ నేతల ఫ్లెక్సీలు కట్టడంతో జనసేన వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ వైసీపీ అరాచకాలను చూసే ప్రజలు తరిమికొట్టారని, అయినా ఇంకా బుద్ధి మార్చుకోవడం లేదని విమర్శించారు. మరోసారి తమ నాయకుల ఫ్లెక్సీల జోలికి వస్తే ఊరుకునేది లేదని జనసేన నాయకులు హెచ్చరించారు. వేరేది కట్టకూడదు. కళ్యాణ్ గారు కట్టకూడదు. కింద పడి అది పైనుంచి కింద పడిపోయిన తర్వాత చట్టం మీరు ఎక్కడైతే ఫ్లెక్సులు వివాదాలకు ఉంటాయో అక్కడ వైసీపీ కారణం అనేది ప్రస్పష్టంగా కనబడుతుంది. ఈ రోజున పేదవాడి రక్తంతో కట్టిన కటౌట్ ని మీ నోట్ల కట్టల ఫ్లెక్సీతో తొడవలేరని జనసేన పార్టీ తరఫున మరొక్కసారి విన్నవిస్తున్నాను. నిన్నటి దాకా ఉన్న పవన్ కళ్యాణ్ గారి కటౌట్ తీసేయడం, వెంటనే దాని స్థానంలో జడ్పీటీసీ అర్ణమ్మ గారి మనుషులు ఇక్కడ ఫ్లెక్సీలు కట్టడం వివాదాస్పదంగా ఉంది. వెంటనే వీటిని తొలగించండి. రూల్స్ కి మేమేం వ్యతిరేకం కాదు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్ రాత్రికి రాత్రి తీసేశారో అక్కడే మీ వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సులు వేయడం కరెక్ట్ కాదని ఇంతసేపు వాదించాల్సి వచ్చింది. గొడవేసుకుంటున్నానంటున్నారు. వైసీపీ రాజకీయం ముగిసిపోయింది. వైసీపీ నాయకులారా ఖబర్దార్. పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సులు అయితేవి, కటౌట్లు అయితేవి నోట్ల కట్టెలతో కట్టినవి కాదు, పేదవాడి రక్తంతో కట్టిందని మరొకసారి గుర్తు చేసుకుంటూ నిన్నటి రోజున నారాయణ గారు చెప్పిన రూల్స్కి మేమేం వ్యతిరేకం కాదు. ఫ్లెక్సీలు కూడా రాజకీయ అవసరాల కోసం ఏర్పడిన 48 గంటల తర్వాత తీసేయచ్చు. ఏదైతే వివాదాస్పదంగా వైసీపీ నాయకులు ఇక్కడ ఫ్లెక్స్లు కట్టారో అటువంటి చర్యలు మానుకోవాలి. స్నేహపూరితమైన రాజకీయాన్ని చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ఎక్కడైనా కూడా మున్సిపల్ అధికారులకు కానీ పెద్దలకు కానీ ఒకటే విన్నవించుకుంటున్నాను. ఏదైతే ఫ్లెక్స్లు కట్టారో ఆ ఫ్లెక్స్ల తాలూకు ఒక సమాచారం అందించి ఫ్లెక్స్లు తీయాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. ఎక్కడైతే ఫ్లెక్స్లు వివాదాలకు ఉంటాయో అక్కడ వైసీపీ కారణం అనేది ప్రస్పష్టంగా కనబడుతుంది.